అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. కౌరవసేన, దానిలోని సైనికులు, వారి యొక్క వీరత్వం మీద దుర్యోధనుకు అపారమైన నమ్మకం. ముందు నుండి దుర్యోధనుడు తన వెంట అపారమైన బలం కలదని గర్వంతో ఉన్నాడు. అందువల్లే కౌరవసేన అపరిమితంగా అభివర్ణించాడు. పాండవసేన కంటే 4 అక్షౌహిణీలు అధికముగా ఉండి భీష్మునిచే రక్షింపబడుతున్న తమ సేన పాండవులపై తప్పక విజయం సాధించగలదని దుర్యోధనుని ప్రగాఢ విశ్వాసం. భీముడు భీష్మునితో యుద్ధరంగమున సరితూగజాలడని భావించినప్పటికీ దుర్యోధనుడు భీముడు తలంపుకు రాగానే అప్రమత్తమైపోతాడు. తమ నూర్గురు సోదరులకు భీముడే మొదటి శత్రువు అన్న భావన బలంగా ఉన్నవాడు దుర్యోధనుడు. అందుకే దృష్టద్యుమ్నుడు పాండవసేనకు నాయకత్వం వహించుతున్నప్పటికీ పాండవసేన భీమాభిరక్షితం అని హెచ్చరికగా ద్రోణునకు సూచన చేశాడు. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కావున మీరందరూ మీ మీ స్థానముల్లో స్థిరముగా ఉండి అన్ని వైపుల నుండి భీష్మ పితామహుని రక్షించుచుండు అని సైనికులకు హెచ్చరిక చేశాడు. పాండవులను జయించుటకు భీష్ముడు ఒక్కడున్న చాలు అని అన్నది దుర్యోధనుని ఆలోచన. యుద్ధరంగమున భీష్ముతో ఎవ్వరూ తలపడలేరన్న మాట సత్యం. కానీ స్త్రీ రూపంతో ఉన్నవారితో యుద్ధం చేయనని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముని మీద కోపంతో అంబ తపమనురించి శిఖండిగా మారింది. ఆ విషయం దుర్యోధనుకు తెలుసు. శిఖండిని అడ్డుపెట్టుకుని శత్రువులు భీష్ముని పడగొట్టవచ్చునేమో అన్న శంకతో ఉన్న దుర్యోధనుడు అన్ని వైపుల నుండి భీష్ముని రక్షించుచుండమని అనడంలో అంతరార్థం శిఖండిని భీష్ముని సమీపానికి రాకుండా కట్టడి చేయమని అయ్యుండొచ్చు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మో ప్రతాపవాన్. దుర్యోధనుని మాటలు విని అతన్ని సంతోషపరచుట కొరకై కురువృద్ధుడు ప్రతాపవంతుడు అయిన భీష్మ పితామహుడు బిగ్గరగా సింహనాదం రచ్చి శంఖమును పూరించాడు. కురువంశము వారిలో పెద్దవాడు, పితామహుడని పిలువదగినవాడు భీష్ముడే. వీర పరాక్రముడు, పరశురాముని కూడా జయింపగలవాడు. వృద్ధుడైనను అతడిలోని ప్రతాపము యుద్ధపటిమ సడల్లేదు. కనుకనే దుర్యోధనుడు ఆయనకు యుద్ధరంగంలో అగ్రతాంబూలం ఇచ్చాడు. భీష్మునకు దుర్యోధనుని నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. అదీకాక భీముని చూచి ఒకంత కలవరపాటు చెందిన దుర్యోధన్ని గమనించిన భీష్ముడు అతన్ని సంతోషపరచుటకి యుద్ధారంభ సూచకంగా బిగ్గరగా సింహనాదం అరిచి శంఖం పూరించాడు. ఓం నమో భగవతే వాసుదేవ.